సంగారెడ్డి పట్టణ పరిధిలోని పోతిరెడ్డిపల్లి సర్వే నెంబర్లు 153, 154, 155లో పేద రైతుల భూముల వ్యవహారం తీవ్ర వివాదాస్పదంగా మారింది. దశాబ్దాలుగా ఆ భూములపై ఆధారపడి జీవనం సాగిస్తున్న నిరుపేద రైతులు తమకు మోసం జరిగిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూముల విలువ ఒక్కసారిగా పెరగడంతో కొందరు భూదందాదారులు పేద రైతులను టార్గెట్ చేసి మోసపూరితంగా భూములు కాజేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బాధిత రైతులు మాట్లాడుతూ, సాగర్ అనే వ్యక్తి మరికొందరితో కలిసి ప్రభుత్వం ఈ భూములను స్వాధీనం చేసుకోబోతుంది, ఇప్పుడే అమ్మకపోతే నష్టపోతారు అంటూ రైతులను భయోందోళనలు గురిచేశారని తెలిపారు. ఈ క్రమంలో తక్కువ ధరలకు భూములు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపించారు. ఎకరానికి 1,20,00,000 ఇస్తామని హామీ ఇచ్చి కేవలం 70 లక్షలు మాత్రమే చెల్లించారని, మరికొందరికి ఆ మొత్తాన్ని కూడా పూర్తిగా ఇవ్వలేదని బాధితులు వాపోయారు. తమకు జరిగిన అన్యాయంపై స్థానిక 11వ వార్డు కౌన్సిలర్ దశరథ్ రెడ్డిని ఆశ్రయించగా ఆయన బాధిత కుటుంబాలతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మహిళా రైతులు మీడియా ముందే కన్నీటి పర్యంతమయ్యారు. మా జీవనాధారమైన భూములు పోయాయి, ఇప్పుడు మేము ఎలా బతకాలి అంటూ విలపించారు. సుమారు 50 ఎకరాల భూమికి సంబంధించిన ఈ వ్యవహారంలో దాదాపు 80 కుటుంబాలు తీవ్రంగా నష్టపోయాయని బాధితులు తెలిపారు. భూములు తీసుకున్న తర్వాత కూడా మిగిలిన డబ్బులు 6 నెలల్లో ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు చెల్లించలేదని ఆరోపించారు. అంతేకాకుండా తమ భూములపై డబుల్ రిజిస్ట్రేషన్లు చేసి ఇతరులకు విక్రయించారని కూడా సంచలన ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన కౌన్సిలర్ దశరథ్ రెడ్డి, న్యాయవాదులమని చెప్పుకుంటూ నోటీసులు పంపించి ప్రభుత్వం భూములు గుంజుకుంటుందని పేద రైతులను భయపెట్టారు. ఇదంతా పక్కా ప్రణాళికతో చేసిన మోసం. రైతులకు జరిగిన అన్యాయంపై ఎంతటి పోరాటానికైనా సిద్ధంగా ఉంటామని స్పష్టం చేశారు. రైతులు ఎలాంటి భయాందోళనకు గురికావద్దని త్వరలోనే జిల్లా కలెక్టర్ను కలిసి పూర్తి వివరాలు తెలియజేసి బాధితులకు న్యాయం జరిగేలా పోరాడతామని తెలిపారు. కార్యక్రమంలో మాధవరెడ్డి, మాణిక్ రెడ్డి, దామోదర్ రెడ్డి, ఎండి జానీ, షరీఫోద్దీన్, చంద్రరెడ్డి నరసింహులు, పాషా, కృష్ణారెడ్డి, నారాయణ, నరసింహులు, మున్నూరు శ్రీనివాసరావు, నర్సమ్మ, ప్రేమిల భూబాధితులు పాల్గొన్నారు. మాకు ఇక్కడ అసెంట్ భూమి 153, 154, 155 3 సర్వే నంబర్లు. ఇందులో 3 సర్వే నంబర్లలో 80% ఎస్సీలకు ఉంటుంది ల్యాండ్, 10% బీసీలకు ఉంటుంది, 5% మైనార్టీలకు ఉంటుంది, 5% ఓసీలకు ఉంటుంది. ఈ 80%లో 80% ఘోరంగా అన్యాయం అయిందంటే ఎస్సీలకే. వాళ్ళ మనిషి వాళ్ళకే అన్యాయం చేసిండు. అందులో ఏమైందంటే ఇది ఫస్ట్ స్టార్టింగ్ ఏం చేసారు, అగ్రిమెంటు 75 లక్షల నుంచి స్టార్ట్ అయింది. ఫస్ట్ 2021, 21 అనుకుంటా 75 లక్షల నుంచి స్టార్ట్ అయింది. అగ్రిమెంట్ టైం అయిపోయింది. టైం కాగానే రైతులు అడ్డం తిరిగిరు, మాకు టైం అయిపోయింది, మేము ఇవ్వం భూములు, మీకు ఎన్ఓసీలు ఎట్లా వస్తాయి, మాకు ఎన్ఓసీలు ఎట్లా రావు, మేమే పోతాం అధికారుల దగ్గరికి అని చెప్పి కొద్దిమంది అక్కడ ఉన్న రైతులు రివర్స్ అయ్యారు. రివర్స్ కాగానే మళ్ళీ వీళ్ళకు భయపెట్టి భయభ్రాంతులకు చేసి ఒక 2 హైకోర్టు లాయర్లు ఉన్నారు. ఆ లాయర్ల ద్వారా వీళ్ళకు నోటీసులు పంపించి, ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే ఇందులో ఉన్న ఒక అడ్వకేట్ కూడా ఈ మధ్యలో అంటే ఈ 2 నెలల కింద నేను కౌన్సిలర్గా గెలిచిన తర్వాత వాళ్ళకి ఏమైనా డ్యామేజ్ అవుతుంది అనుకుర్రు, ఏమవుతుంది అనుకుర్రు, నేను 100% నష్టపోయిన రైతుల పక్షాన్ని ఉంటా. వాళ్ళకి నష్టపోయింది కాబట్టి వాళ్ళ ముంగటుండి వాళ్ళకు ఇప్పించేంత వరకు నేను ఊకోను. ఇందులో ఒక అడ్వకేట్ ఉంటాడు, శ్రీ కిష్టయ్య అని, ఇంతకుముందు సాగర్ అని చెప్పిండు, ఆయన కూడా ఒక అడ్వకేట్ అని తెలుసు. ఈయన నా మీద ఆల్రెడీ రీకౌంటింగ్ కేసు అనేది ఒక రీకౌంటింగ్ కేసు అని చేసిండు. మళ్ళీ ఆల్రెడీ కలెక్టర్ మేడం కొట్టేసింది, ఇది అయిపోయింది. ఈ ఇద్దరు అడ్వకేట్లు వీళ్ళకు బెదిరించి నోటీసులు పంపిస్తామని, మళ్ళీ గవర్నమెంట్ గుంజుకుంటుందని ఏదో మొత్తం మీద భయభ్రాంతులకు చేసి వీళ్ళ దగ్గర ల్యాండ్ తీసుకోవడం జరిగింది. ఒక్కొక్కరికి ఒక్కొక్క దగ్గర కలవనీయకుండా మధ్యవర్తే రావాలి. ఎవరైతే కొంటుర్రో వాళ్ళు వీళ్ళ దగ్గరికి రాలేడు, అప్రోచ్ కాలేడు, వీళ్ళని అడగలేడు. డబ్బులు కూడా ఏమైందంటే 75 లక్షలు మాట్లాడుకోరు, కోటి మాట్లాడుకోరు, ఒక్కొక్కరికి ఒక్క రకంగా మాట్లాడుకోరు. వీళ్ళు ఫస్ట్ వీళ్ళకి ఏడ స్టార్ట్ అయిందంటే పక్కకు 149, 150 సర్వే నెంబర్ ఉంటుంది, అది పట్టా ల్యాండ్. అది గవర్నమెంట్ వాల్యుయేషన్ ప్రకారం 1,20,00,000 ఉంది ఇప్పుడు మన గవర్నమెంట్ వాల్యుయేషన్. ఇక మార్కెట్ వాల్యూ దాని మీకు తెలుసు ఎంత ఉందో అనేది. అయితే 1,20,00,000 ఇస్తామని స్టార్ట్ చేసారు. తర్వాత 50 ఇచ్చారు, లేదు ఎన్ఓసి వచ్చిన తర్వాత మిగతా అమౌంట్ ఇస్తాము, మీకు ప్రొసీడింగ్ ఇస్తామన్నారు. డబ్బులు లేకముందు రిజిస్ట్రేషన్ చేసుకోరు. ఇప్పటికీ ఉన్న రైతులకు ఒక్కరికి కూడా దాదాపు
80 నుంచి 100 మంది రైతులు ఉంటారు ఇక్కడ నష్టపోయిన వాళ్ళు. అన్ని కులాలకు సంబంధించిన ఉన్నారు. ఇలా కొంతమంది అమ్ముకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా అమ్ముకున్న వాళ్ళు ఒక 10% ఉంటారు. 90% భూమి అమ్ముకున్నలే ఉన్నారు. అందులో వీళ్ళకి ఆల్రెడీ 1990లో అంటే నేను తీసుకున్న దాని ప్రకారము అంటే వీళ్ళకి కొంతమందికి చాలామందికి 70లో కూడా ఇచ్చిర్రు. 70 నుంచి కూడా గవర్నమెంట్ భూమి ఇచ్చింది. 70లో ఇచ్చిర్రు, 90లో ఇచ్చిర్రు. నేను తీసుకున్న ప్రకారం ఇది 1990లో వీళ్ళకు ఆల్రెడీ ఫామ్ డీ ల్యాండ్ లేస్ కింద వీళ్ళకు 50 ఎకరాలు ఇచ్చారు. ఈ 90లో ఇచ్చిన వాళ్ళకి 50 ఎకరాలు ఇచ్చారు. ఆ 50 ఎకరాల్లో ఇక్కడ ఉన్న బాధితులు అందరూ ఉన్నారు. ఇది 1990. తర్వాత ఇంకోటి కాంగ్రెస్ గవర్నమెంటే భూములు అసైన్డ్ భూములు కానీ కారిస్కత్తా కానీ భూములు అమ్మడం నేరం, కొనడం నేరం అన్నది. మరి భూములు అమ్ముతున్నారు, ఇట్లా పట్టాలు అవుతున్నాయి. ఇవి మరి అధికారులకు తెలివయా? మరి అసైన్డ్ భూములు అమ్మడం నేరం, కొనడం నేరం అనేది అన్నప్పుడు ఈ భూములు ఇది రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్. ఇది నాకు ఇది 2 నెలలు తిరిగితే దొరికింది రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్. ఒక డాక్యుమెంట్ కూడా దొరకనిస్తలేరు, ఒక పేపర్ కూడా ఇస్తలేరు. మండల ఆఫీస్ పోయినా, ఆర్డీఓ ఆఫీస్ పోయినా ఒక పేపర్ కూడా దొరకనిస్తలేరు. మరి ఇంత పెద్దగా ఏడికెళ్ళి నడుస్తుంది అనేది ఏం అర్థమవుతలేదు. తర్వాత కొనుక్కున్న వాళ్ళకేమో ఎన్ఓసీలు వచ్చినాయి. కొనంగానే ఎన్ఓసీలు వచ్చినాయి, వాళ్ళు వెంచర్ చేస్తారు, అయిపోయింది. మరి ఇప్పుడు ఉన్న రైతులు ఇంకా కొంతమంది ఒక దాదాపు 15-20 మంది ఇంకా రైతులు ఉంటారు. అందులో ఓసీలు ఉన్నారు, అమ్మని వాళ్ళు, బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, మైనార్టీలు అందరూ ఉన్నారు. మరి కొనుక్కొని వెంచర్ చేసే వాళ్ళకేమో ఎన్ఓసీలు వస్తున్నాయి. మరి వీళ్ళకు రైతులకు ఎందుకు ఎన్ఓసీలు ఇయ్యరు? వీళ్ళకు కూడా ఎన్ఓసీ ఇస్తే అయిపోతుంది కదా. రెండోది అదే హెచ్ఎండిఏ ద్వారా గవర్నమెంట్ తీసుకొని హెచ్ఎండిఏ తీసుకొని వెంచర్ చేసి ఉంటే వీళ్ళకి 200 గజాలు వస్తుండే. ఆ 200 గజాలు ఇప్పుడు అక్కడ మార్కెట్ వాల్యూ 30 నుంచి 35 వేలు నడుస్తుంది. ఒకవేళ వీళ్ళు అమ్ముకుంటే 2 కోట్ల రూపాయలు వస్తుంది. వీళ్ళకు 1,20,00,000 గవర్నమెంట్ వాల్యుయేషన్ ప్రకారం అక్కడ ఉన్న వాల్యుయేషన్ ప్రకారం ఇస్తా అని చెప్పేసి కొంతమందికి ఇచ్చిర్రు, కొంతమందికి ఇవ్వలేరు. ఇప్పటికీ కొంతమందికి డబ్బులు లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు ఒక రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఒక జిరాక్స్ డాక్యుమెంట్ ఇవ్వండి, మా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఇవ్వండి అంటే ఆ రైతుకు ఒక డాక్యుమెంట్ ఇస్తలేరు, ప్రొసీడింగ్ ఇస్తలేరు. ఇవన్నీ ఎందుకు ఇస్తలేరు? ఇంకోటి అడ్వాన్సు 1990లో ఎన్ఓసి వచ్చింది, ఓకే. మళ్ళా ఇప్పుడు అక్కడ వాగుంది ఒకటి, మన కొత్లాపూర్ నుంచి మన కంది, అల్లూరు, కొత్లాపూరు, చౌరస్తా 3 కలుపుకొని వాగు పోతుంది. అది ఎక్కడ ఇప్పుడు ఇక్కడ వైకుంఠపురం వాగు ఉంటుంది. అది సంగారెడ్డి నుంచి కల్లకుంట చెర్లకు పోయి కల్లకుంట చెర్ల నుంచి ఆయన సంగారెడ్డి చెర్లకు పోతుంది. ఆ వాగు ఆ వెంచర్కు ఇష్టానుసారంగా వాగును వాళ్ళు ఎట్లా అనుకుంటే అట్లా ప్లాన్ ప్రకారం ఆ వాగును ఇష్టానుసారంగా చేస్తారు. పక్కకి ఎవరైనా భూములు అమ్మనోళ్ళు ఉన్న దానికి ఏం చేస్తారు? ఆ వాగునట్టు జరిపేసి వాళ్ళని బఫర్ జోన్లో చూపిస్తారు. ఇంతకుముందు దామోదరెడ్డి గారు చెప్పారు, అసలు ఆయన భూమి దగ్గర కాలువనే లేదు. ఆయన భూమి పక్కకు కాలువ చూపించి నీకు బఫర్ జోన్లు ఉందనేది ఆయన ల్యాండ్ బఫర్ జోన్లు వేసారు. నేను కాంగ్రెస్ పార్టీలో 30 ఏళ్ళ సంది పనిచేసాను. ఇలాంటి నాకు 35 ఏళ్ళ సంది కేసీఆర్ ఎంబడి పాదయాత్ర చేసిన. నాకు ఏళ్ళ దాకా వాళ్ళు గుర్తింపు లేదు. కానీ మా భూములన్నీ కొల్లగొట్టి, మా ఆస్తులన్నీ కొల్లగొట్టిర్రు. మా భూములు పైసలు ఇస్తామని, ప్లాట్లు ఇస్తామని చెప్పిండ్రు. ప్లాట్లు ఇవ్వలే, పైసలు కొన్ని పైసలు ఇచ్చారు. ఇలా ఫోన్లు లేపమంటే ఫోన్ కూడా లేపుతలేరు ఎవరైనా. మాది మళ్ళీ ఏమన్నా అంటే పెద్ద పెద్ద దళారులు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు అని చెప్తారు. ఎవ్వరు లేరు. సాగర్ అనేవాడే నాయకుడు. దీనికి మొత్తం పెద్ద మొత్తంలో సాగర్ అనేవాడే అసలైన క్యాండిడేట్. మీకు ఇస్తాను నేను డబ్బులు వాల్యూ ఇప్పుడున్న రేట్ ప్రకారం, మేము ఫస్ట్ అన్న రేట్ ప్రకారం ఇస్తా అని చెప్పాం. ఆ రేట్ ప్రకారం నీకు ఇస్తా, నువ్వు ఊకో అంటే మేము అట్లనే ఊకున్నాం. ఇప్పటివరకు ఏం తప్పు లేదు. పోతిరెడ్డిపల్లి, సంగారెడ్డి మండల్, సంగారెడ్డి జిల్లా. నేను ఏ పార్టీకి చెందలేను, వ్యవసాయం చేసుకొని బతికట్టాను. మాకు ఏం చేసారంటే గవర్నమెంట్ ఏమి ఇబ్బంది పెట్టలేరు. నడుమ బ్రోకర్లు మాకు అసలైన వాళ్ళని చూపెట్టలేరు. వేరే వాళ్ళని చూపెట్టి ఈ ధర వాళ్ళు ఇచ్చిరు, వీళ్ళు ఇచ్చిరు, ఎకరికి 75 లక్షలు అంటానని అన్నారు. మా పేరు నరసమ్మ, మా మామ పేరు లక్ష్మయ్య, మా అత్త పేరు లచ్చమ్మ. ఎంత అన్యాయం జరిగిందంటే మా బాగా పాస్బుక్ వచ్చింది, మాకు పాస్బుక్ రాలేదు. ఆయనకు పాస్బుక్ వచ్చినందుకు తులసి అనేట ఆయన కొనుక్కున్నాడు. కొనుక్కొని మాకు మోసం చేసిండు. మాదంట వాళ్ళ తమ్ముని పేరు మీద చేసిండంట. ఎవరైనా మా చిన్న మా తాత కొడుక, మా పెద్దమామ కొడుక, ఎవరైనా వాళ్ళది వేరు, మాది వేరు. మేము బేగరలం మీ ఊళ్ళరా. ఆయన పాత కౌన్సిలర్ ఉండే ముందుగాల ఉండి ఆ పని చేసుకునేటప్పుడు ఆయన గడ్డ మీద పడ్డాడు. ఇప్పుడు మేము ఎక్కడ పోవాలి? ఇప్పుడు మాకెవ్వరు, ఇప్పుడు నా మొగను కాలు ఇరిగిపోయిద్ది. ఆయన మూలకున్నాడు. నాకు కొడుకు ఉండే,
తీర్మార్లు వచ్చాను చచ్చిపోయిండు. ఇంకొక కొడుకున్నాడు, ఆయన హైదరాబాద్ ఉంటాడు. నాకు ఎవ్వరు దిక్కులేరు, ఇప్పుడు నాకు ఎవరు ఆదుకునేటోళ్ళు లేరు. అందరు అమ్ముకున్నారు. అంతనాల్లో కొన్ని అయినా డబ్బులు వచ్చినాయి. కనీసం మాకు ఒక్క రూపాయి కూడా రాలేదు. 5 సంవత్సరాలు చేసి మా ఉన్నలేరు భూమి అంతా ఆక్రమించుకొని మన అన్యాయం చేసి ఇప్పుడు అడక బతుకు అడుక్కున్న కానీ ఎవరు ఇప్పుడు